నమస్తే అండి, నేను మీ స్వప్నికాని. వినాయకుని సందర్భంగా నేనైతే ఒక స్పెషల్ ప్రసాదం తయారు చేస్తున్నాము. మేమైతే మా ఇంట్లో మట్టి వినాయకుని పూజిస్తున్నాము. మీరు కూడా మట్టి వినాయకుని ఒకవేళ పూజిస్తే కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా? మా మట్టి వినాయకుడికి ఎన్ని ప్రసాదాలు పెట్టామో చూడండి. అదేవిధంగా ఈరోజు మేము గులాబ్ జామ్ తయారు చేస్తున్నాము. గులాబ్ జామ్ వచ్చేసి ఫస్ట్ పిండి బాగా కలుపుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాము. అంటే బాగా ముద్ద పెట్టేసిన తర్వాత కళాయి స్టవ్ మీద పెట్టేసి నూనె వేసేసాము. ఇంకొక వైపు పాకం తీసుకోవాలి, పంచదార పాకం లేతగా ఉండాలి. రెండు కూడా స్టార్ట్ చేసేసాము. అవతల వైపు పాకము, ఇవతల వైపు గులాబ్ జామ్ వేపాలి. బాగా దోరగా వేపిన తర్వాత ఆ గులాబ్ జామ్ తీసుకెళ్ళి మనము ఎందులో వేస్తామో తెలుసా? పాకంలో వేస్తాం. పాకంలో వేయాలంటే ముందుగా చక్కెరని బాగా కరగాలి కదా. చక్కెర కరగాలంటే వాటర్ వేసి బాగా కలిపేసాము. మేము కలిపేసి స్టవ్ మీద పెట్టేసాము. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ ఉండలు ఉన్నాయి కదా, ఈ ఉండలు తీసుకెళ్ళి మనకి బాగా కాగిన వెచ్చగా ఉండాలి, బాగా మరిగేయాలి. నూనె బాగా మరిగిన నూనెలో వేయాలి. ఈలోపు యువతల వైపు పంచదార కరిగే వరకు కలుపుతూనే ఉండాలి. ఎంతసేపు కలుపుతూనే ఉండు. సో బాగా కలిపిన తర్వాత పంచదార కరగాలి, బాగా నీట్గా కరిగిపోవాలి. అస్సలు ఏం ఉండకూడదు. కొంచెం తక్కువ పంచదార తీసుకున్నాము, ఎందుకంటే ఉండలు కూడా తక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు మనము వండేసాము. నూనె కాగిందా లేదా అనేది చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు గులాబ్ జామ్. నేనైతే కష్టమేమో అనుకున్నాను ఫస్ట్, తర్వాత తెలిసింది ఏం కష్టం ఉండదు, చాలా ఈజీగా చేసేవచ్చు తెలుసా. చూసారా బ్రౌన్ కలర్ ఎంత బాగా ఏగిందో, బంగారం రంగులాగా ఏగుతుంది. మొత్తం అన్నీ మనము ఉండలన్నీ వేసుకోవాలి. అంటే కళాయిలో నూనె ఎంత ఉందో సరిపోయినంత వేసుకొని బాగా వేపుకుంటే సరిపోద్ది. మీరైతే ఇలా రెండు పనులు ఒకసారే చేస్తారా? ఒకవేళ చేసేవాళ్ళు ఉంటారు అమ్మలు, మీరైతే కామెంట్ చేయండి. ఒకే స్టవ్ మీద రెండు స్టవ్లు, రెండు పొయ్యిలు వెలిగించేసి అవతల వైపు ఇవతల వైపు వెలిగించేసి ఇవతల ఈ పని చేస్తూ అవతల ఆ పని చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకైతే నేనైతే చేతులెత్తి మొక్కుతాను. ఎందుకంటే రెండు పనులు ఒకసారి చేయాలంటే చాలా కష్టం. అది ఒకటి అమ్మకే సాధ్యము. ఎవరైతే వండుతారో వాళ్ళు అమ్మలతో నేను పోలిస్తాను. మీరైతే గులాబ్ జామ్ ఇలా తయారు చేస్తారా? చూసారా, మావైతే అక్కడక్కడ పగిలిపోయేవి. అంటే ఉండలు కరెక్ట్గా మేము చుట్టలేదు, తెలిసింది మాకు. కొంచెం ఫీల్ అయ్యాము, అయినా పర్వాలేదు. వినాయకుడు తిన్న తర్వాత అన్నీ మనమే తినవచ్చు. ఆ ఫీల్తో మేమైతే వండేసాము. ఇవతల వైపు పాకం కలుపుతూ ఉంది, ఇవతల వైపు ఇంకా ఏగుతూనే ఉన్నాయి. చాలాసేపు అయింది, ఇంకా నేను ఆగలేకపోయాను. తొందరగా పాకం తీసేసి వేడివేడిగా గులాబ్ జాములు ఏగినవన్నీ అందులో పెట్టేసి, అంటే పాకం రావాలి, బాగా రావాలి అన్నది. సరేలే అమ్మ, మరి నీ ఇష్టం అని చెప్పాను. అమ్మ కూడా బాగా వేపేస్తుంది, చాలా బాగా వస్తున్నాయి కదా, చాలా బాగా వేపుతుంది. చూసారా, అవి అక్కడక్కడ పగిలాయి కదా, అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. మీరైనా కొంచెం బాగా ఉండలు బాగా చుట్టుకోండి, ఓకేనా? నాలా కాకుండా మీరు రౌండ్గా చుడితే పెద్దవి అవుతాయి. పాకం కూడా మేము తక్కువ తీసుకున్నాము, మీరైతే ఎక్కువ తీసుకోండి. పాకం అయితే కొంచెం అంటేటట్టు చూడండి. నీరులా ఉంటే చాలా బాగుంటుంది తెలుసా. ఎందుకంటే నీరులా ఉంటే ఎక్కువ గులాబ్ జాము వాటర్ని పీల్చుకుంటుంది కదా. యాక్చువల్లీ నూనెలో తీసిన వెంటనే పాకంలో వేయాలి, కానీ పాకం మేము ముందు చేయలేదు. అందుకోసమని గులాబ్ జామ్ తీసుకొచ్చి పక్క ప్లేట్లో వేస్తున్నాము. మీరైతే ఏం చేయాలి తెలుసా? ఇవతల పాకం ముందు రెడీ చేసుకొని ఏగిన వెంటనే తీసేసి పాకంలో వేసేయండి. అప్పుడు ఇమ్మీడియట్గా అవి గులాబ్ జామ్ అనేది మెత్తపడిపోతుంది, పాకాన్ని పీల్చుకుంటుంది. సరేనా? నాలాగైతే చేయొద్దు. అంటే రెండు ఒకసారి పెట్టడం వల్ల ఏమైందంటే ఈక్వల్ పొజిషన్లో అయిపోయింది. ఇవి తొందరగా ఉడికిపోయేవి, పాకం అయితే అవ్వలేదు. ఇప్పుడు పాకం అయిపోతుంది సరే అనేసరికి ఈ ఉండలు తీసుకెళ్ళి అందులో వేసేస్తాయి. సరిపోద్ది, ఉండలు తీసుకెళ్ళి పాకంలో వేసేస్తాయి.
ఇంకా రెడీ అయిపోయింది పాకం కూడా. ఇప్పుడు మనము ఉండలు వేసేవచ్చు. యమ్మీ యమ్మీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఓకేనా, స్టార్ట్ చేసేద్దామా? మరి వేసేద్దాం. అదిగో అలా వేయాలి. వావ్, చూస్తే నోరూరుతుంది కదా. మరి మీకు నచ్చితే కామెంట్ చేయండి, గులాబ్ జామ్ అంటే మీకు ఇష్టం అనుకుంటే. సరేనా? మేము ఉండే పద్ధతి నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మినిమం 2K లైక్స్ అయినా రావాలి. కామెంట్స్ అయితే ఇరగదీసేయాలి. మీరు ఎలా పెడతారో తెలియదు కామెంట్స్. అంటే మంచిగానే వంటల కోసమే పెట్టండి. మీకు నచ్చిన వంటకాలు ఏమైనా ఉన్నాయో కామెంట్ చేయండి. నాకైతే గులాబ్ జామ్ నచ్చింది. నేనైతే కామెంట్ చేయమని చెప్తున్నాను కదా. మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. సింపుల్ అండి ఈ వంట. మనం అరిసెలు పొంగడాలు అయితే చాలా కష్టపడాలి. జంతికలు అవన్నీ చేయాలంటే. గులాబ్ జామి రెడీమేడ్ పిండి తెచ్చేసి గట్టిగా ఉండలు చుట్టేస్తే అవి నూనెలో వేపిన తర్వాత పాకం తీసేసి అయిపోయాయి. మా వినాయకునికి తయారైపోయింది. మంచి చిన్న వినాయకుడికి చిన్న గులాబ్ జాములు రెడీ అయిపోయింది. ఓకేనా, ఇంకా సెలవు తీసుకుంటాం. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలి మీ అందరికీ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి స్వప్నిక యూట్యూబ్ ఛానల్ని. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మరొక 10 మంది నా వీడియోస్ చూస్తారు. ప్రతి ఒక్క నా యాక్టివిటీస్ కూడా చూస్తారు. ధన్యవాదాలండి మీ అందరికీ కూడా. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా వినాయకుడి ఆశీస్సులు ఎప్పుడు మీ అందరికీ ఉండాలని నేనైతే ఆ వినాయకుని కోరుకుంటున్నాను. వినాయక అందరినీ దీవించు. సరేనా? మా బొజ్జ వినాయక